ఈ శరీరము ఎప్పుడైనా శంకరాచార్యులు వారు భజగోవింద స్తోత్రాల్లో మనకి సుస్పష్టంగా చక్కగా చెప్పారు. నాయన ధనం ఎంత మట్టుకు అవసరం, యావద్విత్తోపార్జన సక్త స్థావన్నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జరదే. చక్కగా మీరు గుర్తుంచుకోమ్మా, నువ్వు ఎంత దాకా సంపాదిస్తూ ఉంటావో అప్పటిదాకా నీ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి బాగున్నావా, ఏం చేశావు, ఏంటి కథా కమామిషు అని రకరకాలుగా మాట్లాడతారు. కానీ ఒక్కసారి నీ సంపాదన ఆగిపోయి నీ శరీరం జర్జరమై ఓ మంచం మీద పడుకొని ఉంటే నిన్ను పలకరించడానికి వచ్చే దిక్కుండదు అని శంకరాచార్యులు వారు ఏనాడో చెప్పాడు. వార్తాం గోపిన పృచ్ఛతి గేహే అని. దీని అర్థం ఏమిటయ్యా అంటే, వాళ్ళెవరినో తిట్టద్దు, మనమందరం కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం. ఏమిటయ్యా అంటే, మనకి ఇప్పుడు ఓపిక ఉంది, మనం ఏం చేస్తాం, ఎవరైనా ఓపిక లేనటువంటి ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఓపిక లేనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాస్త వృద్ధాప్యంలో ఉంటే ఒక్క నిమిషం మాట్లాడతాం. మాట్లాడి మనకి యోగ్యంగా మాట్లాడటానికి ఎవడున్నాడో వాడితోటి ఎక్కువ సమయం తిరుగుతాం. నువ్వే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాడిని దగ్గరికి వెళ్ళి చూడకపోతే నీకు వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇంకోటి చూడాలి అనే కోరికే తప్పు కదా. కాబట్టి మన లోపల మనం సర్దుకోవాల్సినటువంటిది, పెద్దవాళ్ళకి సమయం ఇవ్వాల్సినటువంటివి, చాలా అవసరమైనటువంటి లక్షణాలు ఎన్నో నేర్చుకోవాల్సింది. మనకి పూర్వము నుంచి ఉన్నటువంటివి ఎన్నో కోల్పోతున్నాం.